లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం అని సినిమాతో ఒక సీనియర్ హీరో వచ్చాడండి. ఆ సీనియర్ హీరో పాత్ర ఏంటంటే, ఆ సినిమాలో ఆ పాత్ర ఆయన వైఫ్కి అలాగే ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి మధ్య ఆ పాత్ర అయితే నలిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ 2026 సంక్రాంతికి మరొక సీనియర్ హీరో సేమ్ అలాంటి కాన్సెప్ట్ అయితే వస్తున్నాడు అనమాట. అయితే ఈసారి చిన్న మార్పు అయితే ఉంది. ఈ సినిమాలో హీరో వాళ్ళ వైఫ్కి అలాగే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి మధ్య అయితే నలిగిపోతూ ఉంటాడు. అదే మన మాస్ మహారాజా రవితేజ గారి క్లాస్ సినిమా అయిన భర్త మహాశయాలకి విజ్ఞప్తి సినిమా. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ ఏదైతే ఉందో అది ఇందాకే రిలీజ్ అయింది. టీజర్ 1 నిమిషం 30 సెకండ్లో ఎంత ఉంది, మొత్తం కూడా ఫంతా అయితే నింపేశారనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే నేను శైలజ, అలాగే ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు తీసిన మన కిషోర్ తిరుమల గారు. ఆయన వన్ లైనర్స్ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ టీజర్ మొత్తంలో కూడా ఆయన పెన్ను పవర్ అయితే నాకైతే కనపడింది. నిజంగా చాలా బాగా రాశారు. ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా సింపుల్గా ఉంటాయి, మనం రోజు మాట్లాడుకునే విధంగానే ఉంటాయి. కానీ దాంట్లో నుంచి లాజిక్ తీసి అయితే ఆయన అయితే పట్టుకుని డైలాగ్స్ అయితే రాస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వచ్చిన టీజరే చూసుకోండి. ఆ స్టార్టింగ్ డైలాగ్ ఏంటంటే, వెన్నెల కిషోర్ గారు రవితేజ గారిని ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు సార్ అని అడిగితే 2 సార్లు చెప్పలేను, వాడికి చెప్పినప్పుడే నువ్వు వినని మన రవితేజ గారి క్యారెక్టర్ అయితే రిప్లై అయితే ఇస్తే, ఇది మన నిజ జీవితంలో కూడా చాలా మందికి జరిగే ఉంటుంది. మనం ఒక హాస్పిటల్కో దేనికో వెళ్తా ఉంటాం, దారిలో ఎలాంటి ఫ్రెండ్ ఎవడో తగులుతాడనమాట. అసలు ఏం జరిగింది, నీ ప్రాబ్లం ఏంటి, అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటారు. మొత్తం చెప్పిన తర్వాత పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటారనమాట. ఇంతకీ ఇక్కడ చెప్తాం వేస్ట్ అనమాట, టైం వేస్ట్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం చెప్పాలి. అక్కడ కూడా మనోడు మనతో పాటు వచ్చినోడు అలా వింటానే ఉంటాడు. అదనమాట మ్యాటర్. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన కౌంటరే ఇందాక మనం టీజర్లో అయితే చూసాం. ఇంకా టీజర్ లాస్ట్లో మా ఆవిడ ఎవరంటే మా వదినోళ్ళు చెల్లె అని ఒక పంచ్ అయితే ఉంది కదా. ఇలాంటి వన్ లైనర్స్ కిషోర్ తిరుమల గారి సినిమాల్లో చాలా ఉంటాయి అన్నమాట. కానీ కిషోర్ తిరుమల గారు చాలా అండర్ రేటెడ్ డైరెక్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ ఈ సినిమాల తర్వాత రెడ్ అనే ఒక సినిమా అయితే ఆయన అయితే తీశాడు. ట్రాక్ అయితే తప్పాడు అనమాట. దాని తర్వాత శర్వానంద్ గారితో ఒక సినిమా అయితే తీశాడు. ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలియదు. ఇప్పుడు మళ్ళీ అంతా పక్కాగా రాసుకుని మాస్ మహారాజా రవితేజ గారితో కంబ్యాక్ ఇద్దామని ఆయన అయితే ఫిక్స్ అయ్యాడు అనమాట. నిజంగా టీజర్ మొత్తం కూడా ఫంతా అయితే నిండిపోయింది. ఆ వన్ లైనర్స్ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, రవితేజ గారి యాక్షన్ కావచ్చు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ సినిమాలో రవితేజ గారికి వైఫ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ వయసులోనే ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందన్నమాట. మరి దీన్ని మన సోషల్ మీడియా యువత ఎలా రుద్దుతారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. నేను అందుకే ఈ వీడియో స్టార్టింగ్లోనే ఒక సీనియర్ హీరో లాస్ట్ ఇయర్ పండక్కి వైఫ్ అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్న స్టోరీతో అయితే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయితే కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పండక్కి మరొక సీనియర్ హీరో అయిన రవితేజ గారు వైఫ్ అలాగే గర్ల్ ఫ్రెండ్ అన్న స్టోరీ ఉన్న సినిమాతో అయితే వస్తున్నాడని నేనైతే అన్నాను. అప్పుడు ఆ సినిమానైతే ఏ విధమైన ట్రోల్స్ వేయలేదు, జనాలు అయితే తండోపతండాలుగా అయితే వెళ్ళారనమాట. ఎందుకంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఆ సినిమాలో క్లీన్ కామెడీ అయితే ఉంటుంది, ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ అయితే ఉండవు. సేమ్ అదే రకమైన కంటెంట్ ఈ సినిమాలో ఉంటే ఓకే, కానీ లిప్ కిస్సులు కావచ్చు, ట్రోల్స్ అవే కదా. అప్పుడు రవితేజ గారి పైన వస్తున్న ట్రోల్స్ అవే కదా, హీరోయిన్స్తో రొమాన్స్ ఎక్కువైందని. అలాంటివి ఏమీ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంటే ఈ సినిమాని పండక్కి ఎవరు ఆపలేరు అనమాట. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరే, ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సినిమానే కాబట్టి ఆ క్లీన్ కామెడీ, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఆ డోస్ ఏదైతే ఉందో అదైతే పెంచకూడదు. ఒకవేళ పెంచితే అది సినిమాకి లాస్ అనమాట. అది ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్థమవుతుంది, ఖచ్చితంగా రొమాన్స్ అయితే ఉంటుంది. అది చూసే ప్రేక్షకుడికి ఆడ్గా అయితే అనిపించకూడదు. ఖచ్చితంగా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడైతే ప్లే అయిద్ది అనమాట. సాంగ్స్ విషయానికి పక్కన పెడితే ఈ సీన్స్ ప్లే అవుతున్నప్పుడు ఆడియన్స్ మైండ్లో ఖచ్చితంగా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ప్లే అయిద్ది. అది లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి గారు వెంకటేష్ గారి కంటే చాలా చిన్న ఆవిడ అయినా సరే ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేది చూసే ఆడియన్స్ మైండ్లో అయితే ప్లే అవ్వలేదు. కాబట్టి ఆ సినిమా పైన ఎవరో రియాక్ట్ అవ్వలేదు. అదేవిధంగా అంతే క్లీన్గా ఈ సినిమా కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. టీజర్ వరకు అయితే పర్లేదన్నమాట. ఇదే విధంగా
ట్రైలర్ ఉండాలి, అదే విధంగా సినిమా కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. కానీ ఒక్క మాట అయితే నిజమండి, చాలా రోజుల తర్వాత మన మాస్ మహారాజా రవితేజ గారి సినిమాకి ఫస్ట్ టైటిల్ టీజర్ ఒకటి రిలీజ్ అయింది కదా, భర్త మహాశయులకి విజ్ఞప్తి అని. అక్కడి నుంచి ఈ రోజు వచ్చిన సినిమా టీజర్ వరకు కూడా ప్రతిదీ పాజిటివ్గా అయితే జరుగుతుంది. రిలీజ్ అయిన 2 పాటలు హిట్ అయినాయి, 2 పాటలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి, ట్రోల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పాజిటివ్ సైన్స్ అన్ని చూస్తుంటే ఎక్కడో రవితేజ గారి గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయినట్టయితే నాకైతే కనపడుతుంది. నేను చెప్తున్నాను కదా, చెప్పిన విధంగా కరెక్ట్గా అన్ని సమపాలనలో ఉంటే ఈ సినిమానైతే ఈ పండగకైతే ఆపలేరు. ఖచ్చితంగా సూపర్ ఎంటర్టైనింగ్ ఫిలింతోనే వీళ్ళైతే వస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో 2 హీరోయిన్లు కదా, అసికా రంగనాథ్ గారేమో గ్లామర్ డాల్ లాగా అయితే కనపడుతున్నారు. మన రవితేజ గారికి గర్ల్ ఫ్రెండ్ గా కనపడేది ఆవిడే అనమాట. ఇంకా ఒకవైపు వైఫ్ క్యారెక్టర్ చేసేది మన డింపుల్ హయాతి గారు. ఆవిడైతే పద్ధతి అయిన ఇంటి గృహిణిలాగైతే ఆవిడైతే కనపడుతుంది. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లో మన రవితేజ గారు అయితే కనపడబోతున్నారు. ఇంకా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చూసుకోండి, 2 అయితే రిలీజ్ అయింది కదా. ఒకటేమో బెల్లా బెల్లా అసికా రంగనాథ్ గారిది, ఇంకోటి అద్దం ముందు నిలబడి మన రవితేజ గారు, అలాగే ఆవిడ పేరంటే డింపుల్ హయాతి గారు అనమాట. ఆ హీరోయిన్ యొక్క క్యారెక్టర్ బట్టి ఆ సాంగ్ యొక్క బీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే గమనించండి, అసికా రంగనాథ్ గారు ఆ సాంగ్ లో కావచ్చు, ఈ టీజర్ లో కావచ్చు చాలా యాక్టివ్గా అయితే కనపడుతున్నారు. డింపుల్ హయాతి గారు ఈ టీజర్ లో కావచ్చు, ఆ సాంగ్ లో కావచ్చు మంచి హౌస్ వైఫ్ లాగా అయితే కనపడుతున్నారు అనమాట. మరి అదనమాట మ్యాటర్. అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని ఈ పండగకైతే వీళ్ళైతే దిగుతున్నారు. జనవరి 13వ తారీఖున ఈ సినిమా మన ముందుకైతే వస్తుంది. ఇంకా ఈ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అని చెప్పాలి. ఇంకా రవితేజ గారి లుక్స్ కావచ్చు, స్లాంగ్ కావచ్చు, పర్లేదు బాగానే ఉంది. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.